వెల్కమ్ టు సినీ కహాని. మెగాస్టార్ చిరంజీవి గారు. మెగాస్టార్ చిరంజీవి గారికి ఫ్యాన్స్ ఎంతమంది ఉంటారో, సినిమా ఇండస్ట్రీలో ఆయనను చూసి ఇండస్ట్రీలోకి వచ్చాం అంటూ చెప్పే యాక్టర్స్ ఎంతమంది ఉంటారో, ఎప్పటికైనా సరే చిరంజీవి గారి సినిమాలో ఓ క్లాప్ అన్నా కొట్టాలి, కనీసం ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా అన్నా మారాలి అంటూ చాలామంది ట్రై చేస్తుంటారు. కొంతమంది దేవుడి దయ వల్ల చిరంజీవి గారిని డైరెక్ట్ చేసే స్టేజ్కి ఎదుగుతారు. వినాయక్ గారి దగ్గర నుంచి విజయభాస్కర్ గారి వరకు ఇలా చాలామంది కదా. విషయం ఏంటంటే, ఇలాగే అటు తెలుగు కుర్రాళ్ళు అమెరికాలో చదువుకొని ఖచ్చితంగా మనం సినిమా తీయాలి అంటూ ఇండియా వరకు వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న కొన్నిపాటి డబ్బులతో వాళ్ళు 2 సినిమాలు తీసి పేరు సంపాదించి ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారిని డైరెక్ట్ చేయాలని అశ్విని దత్ గారిని పట్టుకొని తద్వారా ఆయన ప్రొడక్షన్లో చిరంజీవి గారిని హీరోగా పెట్టి మనం సినిమా తీయాలి అంటూ వాళ్ళ దగ్గరండి ఒక కథ రాశారు. ఆ కథ ఆయనకి దత్ గారికి విపరీతంగా నచ్చింది. ఇది చిరంజీవి గారి దగ్గరికి తీసుకెళ్లారట. ఆయన మేబీ ఈ టైంలో ఇలాంటిది నేను చేస్తే రైట్ కాదేమో అన్న డౌట్తో చిరంజీవి గారు వద్దులే అంటూ పక్కన పెట్టేశారట. ఆ డైరెక్టర్లు అదే కథను తీసుకెళ్ళి ఇంకా దాన్ని విడమర్చి చేసి ఒక వెబ్ సిరీస్గా రిలీజ్ చేశారు. అది మొత్తం ఇండియాని కాదు కదా, వరల్డ్ అంతా షేక్ చేసింది. ఆ సిరీస్ పేరు ఫ్యామిలీ మ్యాన్. ఆ డైరెక్టర్స్ పేరు రాజ్ అండ్ టీకే. ఎస్, అసలు ఫ్యామిలీ మ్యాన్ అన్న సిరీస్ని సినిమా కథగా రాసి ఫస్ట్ పిచ్ చేసింది మెగాస్టార్ చిరంజీవి గారికి. ఇది సాక్షాత్ ఒక ఇంటర్వ్యూలో అశ్విని దత్ గారు చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ మేబీ చిరంజీవి గారు అంటే పెళ్ళయి పిల్లలు ఉన్నారు లాంటి ఇమేజ్లో ఫ్యాన్స్ సాటిస్ఫై అవ్వరేమో, కావాలంటే ఆ పిల్లలు అన్న క్యారెక్టర్స్ మనం అవాయిడ్ చేద్దాం సార్ అని చెప్పినా సరే ఎందుకో మరి చిరంజీవి గారు కన్విన్స్ అవ్వలేదట. కానీ జస్ట్ ఇమాజిన్, అసలు ఫ్యామిలీ మ్యాన్ అన్న సిరీస్లో మనోజ్ బాజ్పేయి లాంటి బ్రిలియంట్ యాక్టర్ ఆఫ్ కోర్స్, కానీ ఆ ప్లేస్లో మెగాస్టార్ చిరంజీవి గారు ఉంటుంటే జస్ట్ ఇమాజిన్ ఎంత అత్యద్భుతంగా ఉండేది. నిజంగా మెగాస్టార్ ఫ్యామిలీ మెగాస్టార్గా మారేవారేమో. ఇప్పుడేం తక్కువ ఉన్నారేంటి? చిరు ఆల్వేస్ ది బెస్ట్. చూస్తుండండి, ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ వస్తా. దిస్ ఈజ్ సినీ కహాని.